హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. సారీ అండి, ఎపిసోడ్స్ ఇన్ని డేస్ లేట్గా ఇచ్చినందుకు. ఏమనుకోకుండా ఎప్పట్లా మన స్టోరీని సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? మాన్స్టర్ మొగుడు పార్ట్ 3. సూర్య రాజేశ్వరిని తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు. వాళ్ళనే ఫాలో అవుతూ మెయిన్ డోర్ వరకు వచ్చిన అన్షు మాటలు సూర్య వినిపించుకోలేదు. తన వల్లే ఆమెకి ఇలా జరిగిందా అన్న టెన్షన్తో అన్షుకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇప్పుడేం చేయాలో, ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. ఇంటి చుట్టూ కార్స్ ఉన్నాయి, కానీ ఎక్కడా డ్రైవర్స్ కనిపించకపోవడంతో ఇంటి బయటకు వెళ్ళి ఆటోలో కార్తిక్ దగ్గరికి వెళ్ళి అటు నుండి రాజేశ్వరి దగ్గరికి వెళ్దామనుకుంది అన్షు. దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉన్న గేట్ దగ్గరికి చేరుకున్న అన్షు గేట్ ఓపెన్ చేసుకొని దాటబోతే అడ్డుపడ్డాడు సెక్యూరిటీ. ప్లీజ్, నేను బయటకు వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వండి అని అడుగుతున్న తనని కనీసం కన్నెత్తి చూడడానికి కూడా భయపడి, ప్లీజ్ మేడం, మా మాట విని మీరే లోపలికి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని ఇక్కడ ఇంతసేపు నిలబెట్టి మాట్లాడినందుకు సార్ మమ్మల్ని ఫైర్ చేయడమే కాకుండా ఆయన స్టైల్లో బుద్ధి చెప్తారు అని సెక్యూరిటీ చెప్పడంతో ఇంకా చేసేదేం లేక లోపలికి నడుచుకుంటూ వచ్చిన అన్షు ఇంటి గడప దాటి లోపలికి అడుగుపెట్టింది. సూర్యకే కాల్ చేసి అడుగుదామంటే తన దగ్గర ఫోన్ లేదు, సూర్య నెంబర్ కూడా నోటెడ్ లేదు. చాలాసేపు సూర్య రాజేశ్వరిల కోసమే ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చున్న అన్షు ఎప్పుడు పడుకుంది తెలీదు. హడావిడిగా రాజేశ్వరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన సూర్య నేరుగా తన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కే తీసుకువెళ్ళాడు. ముందే మేనేజ్మెంట్కి రాజేశ్వరి గురించి కాల్ వెళ్ళడంతో హాస్పిటల్ సిబ్బంది రెడీగా ఉన్నారు. గేట్ లోపలికి ఎంటర్ అయిన సూర్య కార్ చూసి అందరూ స్టిఫ్ అయిపోతే సూర్య డాక్టర్ వైపు చూస్తూ, పేస్ మేకర్ ఉంది హార్ట్కి, ట్రీట్ హర్ వెల్ అని మాత్రం చాలా స్ట్రాంగ్ వాయిస్తో చెప్పి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తున్న తల్లిని చూస్తూ. ఎప్పుడు స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండే సూర్య ఈరోజు ఇలా ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ మౌనంగా ఉండిపోతే అతను డీలా పడిపోయినట్టు అనిపించింది డ్రైవర్కి. ఆ డ్రైవర్ వయసులో పెద్దవాడు, ఎప్పటి నుండో సూర్య దగ్గరే పనిచేస్తున్నాడు. అదే ధైర్యంతో అతని ముందుకు వెళ్ళి సార్ అని పిలిచాడు. సూర్య కనీసం చూపు కూడా తిప్పకుండా, ఇప్పుడు నన్నేం మాట్లాడించకమూర్తి అని మాత్రం చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు మాట్లాడటం అంత మంచిది కాదని మూర్తి సైలెంట్గా ఉండిపోతే రాజేశ్వరి అమ్మకి ఏం కాకూడదు అని తను నమ్ముకునే కులదైవానికి మొక్కుకున్నాడు. ఆల్మోస్ట్ 3 గంటల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ ముఖానికి ఉన్న మాస్క్ తీస్తూ సూర్య ముందుకు వచ్చాడు. అవుట్ ఆఫ్ డేంజర్ సూర్య, కాకపోతే చెప్పాను కదా జాగ్రత్తగా చూసుకోమని, ఎలాంటి షాకింగ్ న్యూస్లు ఆమె వరకు చేరకూడదని అని చెప్తూ ఉండగానే సూర్యకి అన్షు గుర్తొచ్చింది. వెంటనే ఆమె మీద కోపంతో సూర్య పిడికిలి బిగుసుకుంది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్, థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పి, చూడొచ్చా అని అడిగాడు ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ. ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన 2 hours తర్వాత చూడొచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతే ఆ 2 గంటల సమయం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూ ఉండిపోయాడు సూర్య. టైం ఎంత అయిందో తెలియదు, కానీ అర్ధరాత్రి అయిందని అర్థమవుతుంటే నర్సు వచ్చి, సార్ మీరు మేడంని చూడొచ్చు అని చెప్పిన ఆమె మాటకి అప్పటి వరకు బిగించిన పిడికిలిని వదిలిచేసి ఐసీయూలోకి వెళ్ళాడు సూర్య. ఇంకా స్పృహలోకి రాని తల్లిని చూస్తూ నర్సు వైపు చూశాడు, ఎప్పుడు స్పృహలోకి వస్తుందన్నట్టుగా. చూపులతోనే అడుగుతున్న తన భాష అర్థం చేసుకొని, టైం పడుతుంది సార్, రేపు ఎర్లీ మార్నింగ్ మేడం కాన్షియస్లోకి రావచ్చు అని చెప్పిన ఆమె మాటకి లీవ్ ఫ్రమ్ హియర్ అని లోగొంతుకుతో చెప్పి ఆమె వెళ్ళగానే తల్లి పక్కన కుర్చీలో కూర్చొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు సూర్య. ఎప్పుడూ గంభీరంగా కనిపించే సూర్య ముఖంలో ఇప్పుడు ఏదో వెలితి, ఆ హుందాతనంలో ఏదో మూలన దాగుండిపోయిన పిరికితనం. ఒకప్పుడు తాను వద్దు అనుకొని దాచేసిన భయాలు అతని బాల్యాన్ని గుర్తు చేస్తుంటే బలవంతంగా కళ్ళు మూసుకొని ఆమె చేతిని తన నుదిటికి ఆనించుకొని ఆ భయాల నుండి బయటపడడానికి ట్రై చేస్తున్నాడు. ఎంతసేపు అక్కడే ఉండిపోయాడు సూర్యకి తెలియదు, కానీ నెమ్మదిగా రాజేశ్వరి ప్రెజెన్స్లో తన భయాలను దాటుకొని మనసుని ప్రశాంతంగా చేసుకుంటున్న టైంలో డోర్ ఓపెన్ చేసుకొని ఎవరో ఫాస్ట్గా లోపలికి వచ్చినట్టు అనిపించి కోపంగా తల తిప్పి చూసిన సూర్యకి కంగారుగా మూర్తి కనిపించాడు. సార్
అని మూర్తి ఏదో చెప్పబోతుండగా గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని అరవబోయి చాలా కోపంగా చెప్పాడు సూర్య. మూర్తి ముఖం చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగేసరికి అతన్ని దాటుకొని లోపలికి వస్తూ కనిపించింది అంశు. ఆమెను చూసి విషయం అర్థం చేసుకున్న సూర్య ఒక్కసారిగా కోపంగా పైకి లేచి సూర్య ఆంటీకి అని ఏదో అడుగుతున్న ఆమె చేతిని పట్టుకొని విసురుగా బయటకు లాక్కొచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత డోర్ లాక్ చేసి నర్స్ వైపు చూశాడు. సూర్య చూపుకి ఆమె నిలువెల్లా వణికిపోతుంటే నేను ఆపడానికి ట్రై చేస్తున్నప్పటికీ అని ఇంకా ఏదో చెప్తున్న ఆమె మాటలకు చెయ్యడ్డం పెట్టి ఆపిన సూర్య లోపలికి వెళ్ళి పని చూసుకో అని చెప్పి మూర్తి వైపు కోపంగా చూస్తూ ఇది ఇల్లు దాటి బయటకు వస్తే సెక్యూరిటీ గడ్డి పీక్తున్నారా అని లాబీ ఏరియా మొత్తం అదిరిపడేలా అరిచిన అతని అరుపుకి అంశు వణికిపోతుంటే తాను చేయని తప్పుకి తలదించుకున్నాడు మూర్తి. సమాధానం ఇవ్వని అతని వైపు సీరియస్గా చూసి అంశు చేతిని ఏమాత్రం వదలకుండా ఇక్కడే ఉండి అమ్మని చూసుకో, నేను మనుషుల్ని పంపిస్తాను అని హార్డ్ వాయిస్తో చెప్పి ఎవరికో కాల్ చేస్తూనే అంశు చేతిని పట్టుకొని బయటకు నడుస్తున్నాడు. అటువైపు వాళ్ళు కాల్ ఆన్సర్ చేయగానే 10 మినిట్స్లో మన కోకాపేట్ బ్రాంచ్లో ఉన్న హాస్పిటల్లో హై సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు. తన నడకలతో పాటు సమానంగా నడవలేకపోతున్న అంశు కష్టం అతనికి తెలుస్తుంది, కానీ ప్రెజెంట్ అతనున్న సిచ్యువేషన్లో అవన్నీ పట్టించుకునే పొజిషన్లో లేడు. ఆల్మోస్ట్ అంశుని ఈడ్చుకు వెళ్తున్న అతన్ని చూసి లాబీలో అడ్డుగా ఉన్న వాళ్ళు భయంతో సైడ్కి వెళ్ళి నిలబడితే సూర్య ప్లీజ్ ఆంటీని చూడనివ్వు, నేను ఇంత రిస్క్ చేసి వచ్చింది అని అంశు ఇంకా ఏదో అంటుండగా కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెని ఫ్రంట్ సీట్లోకి విసురుగా తోసిన సూర్య నీకు ఇంకా ఆ రైట్ ఉందనుకుంటున్నావా అని అరిచి చాలా అంటే చాలా గట్టిగా డోర్ క్లోజ్ చేశాడు. ఆ ఫోర్స్కి భయపడిన అంశు భయంతో కన్నీళ్ళు తెచ్చుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న సూర్య వైపు చూడలేక పూర్తిగా తలదించుకొని ఉంది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా తన మ్యాన్షన్కి తీసుకువెళ్ళిన సూర్య మ్యాన్షన్ పోర్టికోలో కార్ ఆపి ఫస్ట్ తన కార్ దిగి ఆ తర్వాత అంశు సైడ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి కన్నీళ్లు కారుస్తున్న తన కళ్ళను చూసి కూడా చూడనట్టు బలంగా చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. లివింగ్ రూమ్ మధ్యలో నిలబడి శాంతి అని గట్టిగా అరవగానే కిచెన్ రూమ్లో ఉన్న శాంతి కంగారుగా బయటకు వచ్చి మేడంకి ఎలా ఉంది సార్ అని అడుగుతుంటే ఆమె మాటకు సమాధానం చెప్పకుండా ఆమె వైపుకి అంశుని విసిరినట్టుగా తోసి ఈవిడ గది దాటాలన్నా నీ పర్మిషన్ ఉండాలి, అలాంటిది ఇల్లు దాటాలంటే అని ఒక క్వశ్చన్తో ఆపేసి కనీసం అంశు వైపు చూడకుండా సెక్యూరిటీని లోపలికి పిలవమని సెక్యూరిటీ మేనేజ్మెంట్కి కాల్ చేసి అక్కడే హాల్లో కూర్చున్నాడు. సరిగ్గా 3 నిమిషాల తర్వాత సెక్యూరిటీ డ్రైవర్స్ కలిపి ఓ 10 మంది తన ముందు నిలబడితే వాళ్ళ వైపు నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ తాగి పడుకున్నారా అందరూ, చెప్పానా లేదా మేడం కాంపౌండ్ వాళ్ళు దాటకూడదని అని అరిచేసరికి 9 మంది జంకి వెనకడుగు వేస్తే ఒకరు మాత్రం ధైర్యం చేసి ముందు బయటకు రావడానికి ట్రై చేస్తే అడ్డుకున్నాను సార్, కానీ 2 గంటల తర్వాత కారులో స్పీడ్గా వెళ్ళిపోయారు. ఆ స్పీడ్కి గేట్ ఓపెన్ చేయకపోతే చూడకూడదని చూస్తామన్న భయంతో ఫాస్ట్గా గేట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది అని చెప్పిన అతని మాటను భయంతో పాటు నిజాయితీ కూడా కనిపించేసరికి ఇప్పటి నుండి కీస్ కార్స్కి ఉండకూడదు, నేను కాకుండా ఇంట్లో ఎవరు సెల్ఫ్ డ్రైవింగ్కి వెళ్ళినా మిమ్మల్ని ఫైర్ చేసేస్తాను అని చెప్పి డ్రైవర్ ఇంకా ఏదో మాట్లాడకపోతే గెట్ లాస్ట్ అని నెమ్మదిగా అయినా కొంచెం గట్టిగానే చెప్పి 2 చేతులు సీట్ రెస్ట్ పై ఆనించి అదే సోఫా రెస్ట్కి తల వెనక ఆనించి కళ్ళు మూసుకున్న సూర్య ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంది. తను బుద్ధి లేకుండా చేసిన ఒక చిన్న పనికి పరిస్థితులు ఎంత త్వరగా మారిపోయాయో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆగకుండా వస్తున్న అంశు కన్నీళ్ళని తుడిచి బాధపడకన్నమ్మా, సార్ కోపంగా ఉన్నప్పుడు అంతే, కోపం తగ్గిపోతే మళ్ళీ మామూలు అయిపోతారు అని చెప్పిన ఆమె మాటకి తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని తిరిగి సూర్య రూమ్ లోపలికి వెళ్ళింది. అప్పటికే స్క్రీన్ మీద కనిపిస్తున్న 14 మిస్డ్ కాల్స్ తర్వాత వణుకుతున్న చేతితో కాల్ ఆన్సర్ చేశాడు సూర్య. సూర్య హలో అనకముందే నేనేమైతే జరగకూడదని ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టానో చివరికి అదే జరిగింది. ఎందుకురా నా ప్రాణాలతో ఇలా ఆడుకుంటున్నావు, ఇలా సగం సగం చంపే బదులు ఒక్కసారిగా నన్ను చంపే, కనీసం అప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావేమో.
నీకు ముందే చెప్పాను నీ గొడవల మధ్యలోకి మా ఫ్యామిలీని తీసుకురవ్వద్దని. ఎందుకురా తనని అక్కడికి రప్పించుకొని మరి హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా చేశావు అని బాధ కోపంతో అరుస్తున్న అతని అరుపులకు సూర్య నోటి నుండి మాట రావడం లేదు. ఎన్నో ఏళ్లుగా తన తండ్రి సూరజ్ కాల్ కోసం ఎదురుచూసిన సూర్య ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. తండ్రి అంటే ప్రేమకు మించిన ఫీలింగ్. యానిమల్లో రణబీర్లా ఎవరు తండ్రి జోలికి వచ్చినా ఊరుకోడు. అలాగే ఇద్దరి మధ్య దూరాన్ని ఇండియా నుండి చికాగో వరకు పెంచాడు. డాడ్ అని సూర్య ఏదో అనబోతే, నీ ఆవేశంతో నా భార్యను దూరం చేసి నీకు నన్ను డాడీ అని పిలిచే అర్హత లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు సాయంత్రానికి రాజేశ్వరి చికాగోలో ఉండాలి. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా సరే పంపించేయి. నీ దగ్గరే ఉంచి నేను తనను కూడా దూరం చేసుకోలేను అని చెప్పి ఇంకో మాటకు చోటు లేకుండా కాల్ కట్ చేశాడు సూరజ్. ఆ మహాపరమేశ్వరుడు బాధ కలిగినప్పుడు తన మూడో కంటిని కేవలం ఉగ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే కాకుండా, బాధ కలిగినప్పుడు కన్నీటిని జారవిడవడం కోసం తెరిస్తే ఎలా ఉంటుందో ఇటు సూర్య పరిస్థితి కూడా అంతే. మనసారా ఏడవలేడు, ఎందుకంటే తల్లికి మాటిచ్చాడు కాబట్టి. అలాగని తన బాధనంతటిని మనసులోనే దాచుకోలేడు. టైం అర్ధరాత్రి అవుతుంటే ఆ మాన్షన్లో ఎవ్వరూ డిన్నర్ చేయలేదు. కదిలిన ఈ 2 రోజుల్లో తన లైఫ్ ఎలా టర్న్ అయిందో ఆలోచిస్తూ బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో కూర్చున్న అంశు చలికి తన దుప్పటాన్ని తన చుట్టూ నిండుగా కప్పుకొని ఆకాశాన్ని చూస్తూ తన ఫ్యామిలీని, కార్తిక్ని గుర్తు చేసుకుంటూ, ఐ యామ్ సారీ కార్తిక్, మనిద్దరి రాతలో ఒకరి కోసం ఒకరు పుట్టలేదనుకుంటా. నా చెల్లితో నిన్ను ఒకే గదిలో చూసినప్పుడు నేను సగం చచ్చిపోయాను. నాలాంటి ప్రాణం లేని శీలని ఎందుకు సూర్య కావాలనుకుంటున్నాడో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా గార్డెన్ ఏరియాలో నుండి వాటర్ సౌండ్స్ వినిపిస్తుంటే లేచి నిలబడి అటువైపుగా చూసింది. మంచు కురిపిస్తున్న చలిలో 1 టన్ను ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఆ స్విమ్మింగ్ పూల్లో నింపుతున్నారు ఆ ఇంటి సర్వెంట్స్. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక అయోమయంగా వాళ్ళ వైపు చూస్తున్న అంశుకి 10 నిమిషాల తర్వాత మ్యాన్షన్ దాటి స్విమ్మింగ్ పూల్ వైపు నడుచుకుంటూ వస్తూ కనిపించాడు సూర్య. చేతికి ఉన్న వాచ్ నుండి తన షర్ట్, ప్యాంట్ ఒక్కొక్కటిగా తీసి ఒక చిన్న షాట్తోనే ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ లోపలికి దూకాడు. అది చూసి ఆశ్చర్యపోయిన అంశు సూర్య అని పిలవబోయి ఆగిపోయింది. అప్పటికే గార్డెన్ ఏరియా నుండి సర్వెంట్స్ వెళ్ళిపోగా చాలాసేపు ఆ పూల్లోనే స్విమ్మింగ్ చేసిన సూర్య బాడీ చలికి, ఐస్కి గడ్డకట్టి ఎర్రగా మారుతున్నప్పటికీ అందులో నుండి బయటకు రావడం లేదు. ఆల్మోస్ట్ 1 అవర్ అతను బయటకు వస్తాడు అని ఎదురు చూసిన అంశు అతను ఎంతకీ బయటకు రాకపోయేసరికి మెట్లు దిగి లివింగ్ రూమ్లో నుండి బయటకు రాబోతుంటే శాంతి అడ్డుపడి, మీరు ఎక్కడికి వెళ్ళకండమ్మా, మీకేమైనా కావాలంటే నేనే రూమ్కి తెచ్చిస్తాను అని చెప్పింది. నేను సూర్య దగ్గరికి వెళ్తున్నా, ఇంకెక్కడికి కాదు అని ఫాస్ట్గా చెప్పి బయటకి పరుగున వచ్చి సూర్యని చూస్తూ ఆశ్చర్యంతో దూరంగానే నిలబడిపోయింది అంశు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ అని చెప్పి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టోరీని అభిమానిస్తూ కమెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.